హలో అండి. హాయ్, నా పేరు లక్ష్మీదేవి. మీరు చూస్తున్నది మై వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో గణపతి హోమం అండ్ హోమ్ టూర్ అండి. ఇది మా హోమ్ టూర్ అయితే కాదు, అంటే మా ఇల్లు అయితే కాదు, అన్నయ్య వాళ్ళ ఇల్లు. అది కూడా నేను అంటే నాకు చాలా కొన్ని ఆ ఇంట్లో నచ్చిన కొన్ని ప్రదేశాలను మీకు చూపించబోతున్నాను. గణపతి హోమం ఎలా చేస్తారు ఏంటి అది కూడా నేను డీటెయిల్గా మీకు ఇందులో చూపించబోతున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. మీకైతే గణపతి హోమంకి డెకరేట్ చేశారు కదండి, డెకరేషన్ అంతా చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా డెకరేట్ చేశారు. ఇదేమో సింహద్వారాన్ని ఇలా చామంతి పువ్వులతో, రంగురంగుల చామంతి పువ్వులతో డెకరేట్ చేశారండి. అండ్ బంతి పువ్వులతో కూడా చూడండి, చాలా బాగుంది కదా. చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇది సింహద్వారం చూసారా, ఎదురుగా సింహాలు ఉన్నాయి. తర్వాత నేను మీకు చూపించబోయేది అక్వేరియం. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇది. మీకు ఎంతమందికి అక్వేరియం అంటే ఇష్టం నాకు తెలీదు. నాకైతే అక్వేరియం అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు నేను టైం స్పెండ్ చేయాలనుకున్నది ఇదే ప్లేస్లో. చూడండి చేపలు ఎంత బాగున్నాయో. ఎంతమందికి మీలో అక్వేరియం అంటే ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి. ఇది ఇంకొక ద్వారం అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి రెండు ఉంటాయి. అది ఇందాక చూపించింది అది సింహద్వారం, ఇది ఇంకో సైడ్ నుంచి ఎంట్రన్స్. ఇది దేవుడి మందిరం. చూడండి, చాలా డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. మందిరానికి అందం వచ్చేంత బాగా చేశారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, లోపలికి దేవుడి మందిరంకి వెళ్ళడానికి ఎంట్రన్స్. చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా 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 బాగుంది. ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. మొత్తం చామంతి పూలండి. అది కూడా ప్లాస్టిక్ పూలు అయితే కాదు, న్యాచురల్ ఫ్లవర్స్తో చేశారు. తర్వాత ఈ మందిరంలో ఇంకా చాలా దేవుడి పటాలు చాలా అందంగా డెకరేట్ చేశారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, దేవుడి మందిరం డెకరేషన్ అయితే అండి నాకు మాత్రం చాలా 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 నచ్చింది. నేను చాలాసేపు అదే తీస్తూ నుంచున్నాను. అయితే మొత్తం మీకు ఇందులో చూపిస్తే బోర్ కొడుతుంది అని చెప్పి కొంచెం అంటే ఇంపార్టెంట్ బిట్స్ మట్టిగా చూపించడం జరుగుతుంది, కానీ మాది ఇది చూపించట్లేదు. చూడండి ఎంత బాగుందో. స్పెషల్ ఏంటంటే దేవుడి మందిరం నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకు చాలా నచ్చింది కదా, ఎంత బాగుందో కదా. డెకరేషన్ కూడా చాలా నీట్ గా చేశారు. ఇదైతే డైనింగ్ టేబుల్ పైన అండి, అలా ఉంటది. డైనింగ్ టేబుల్ పైన ఇది డైనింగ్ టేబుల్. మళ్ళీ 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 నేను ఆ అక్వేరియం దగ్గరికే వస్తున్నాను, ఎందుకంటే నాకు అది బాగా ఇష్టం కాబట్టి. ఇది హాల్లో ఉండే పైన సీలింగ్ డెకరేషన్ అండి. ఇది వచ్చి అన్నయ్య వాళ్ళది డూప్లెక్స్ కాబట్టి ఇది పై ఫ్లోర్. తర్వాత మీకు హాల్ చూపిస్తాను. హాల్ మిస్ అయినట్టుంది. ఓకే, ఇంకా తర్వాత చూపిస్తాను. ఇదంతా హోమం స్టార్ట్ అయిపోయిందండి. హోమం స్టార్ట్ చేసే ముందు గణపతి లక్ష్మీదేవి పూజ జరుగుతుంది. ఆ పూజ అనేది మొదలు పెట్టేశారు పంతులు గారు. ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు హోమం చేస్తారు. ఇదంతా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, మంత్రాలు కూడా వినండి, అవి కూడా ఉంటాయి, కొంచెం ఇంట్రెస్ట్గా వినండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. सर्वमंजाय नमः, महाकलाय नमः, महाबलाय नमः, हेरंबाय नमः, लंभजठराय नमः, ह्रस्वग्रीवाय नमः, महोदराय नमः, मदोत्कराय नमः, महावीराय नमः, मंत्रिणे नमः, मंगलदाय नमः, प्रथमाचार्याय नमः, राज्ञाय नमः, नमोदाय नमः, मोदप्रियाय नमः, स्मृतिमतये नमः, अंतिमतये नमः, शमनंदनाय नमः, बलोत्थदाय नमः, भक्तनदये नमः, भावकम्याय नमः, भवात्मजाय नमः, महते नमः, मंगलदायिन्ये नमः, महते महेशाय नमः,
महिताय नमः सत्यधर्मिणे नमः सदाधराय नमः सत्याय नमः सत्यपराक्रमाय नमः शुभांगाय नमः शुभदन्ताय नमः शुभदाय नमः शुभविक्रमाय नमः पंचपातकनाशन्याय नमः पार्वती प्रियनंदनाय नमः विश्वेश्वराय नमः कुदरराध्याय नमः विरामहाग्राय नमः कुमारकुरवंजाय नमः कुंजासुरभंजनाय नमः वल्लभाय नमः भयाभराभयांकराय नमः. మరి కొద్దిసేపట్లో హోమం మొదలెట్టబోతున్నారు. లక్ష్మీ గణపతి పూజ కంప్లీట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ గణపతి దేవుడి మీద ఏదైతే ఆ పీచు పెట్టారో చూడండి, అది అంటే ఇప్పటిదాకా అభిషేకాలు అన్నీ జరిగినాయండి. నేను కొంచెం లేట్ గా వచ్చాను కాబట్టి అభిషేకం మీకు చూపించలేకపోయాను. చెరుకు రసంతోనూ తర్వాత అవి నాకు అంటే అభిషేకం దేంతో చేస్తారో నేను లేట్ గా రావడం వల్ల అన్ని నేను చూడలేదు. నేను చూడడం వరకు అయితే చెరుకు రసంతో చేసేది నేను చూసాను అభిషేకం. ఇంతకు ముందు దేంతో చేశారు ఏంటి నాకు అవన్నీ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. తెలియకుండా చెప్పకూడదు, తప్పు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేస్తారండి. పూజ అయితే కంప్లీట్ వచ్చింది. నెక్స్ట్ అనేది ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసారు పంతులు గారు. నేను అక్కడక్కడ కొన్ని బిట్స్ మట్టిగా తీసాను, ఎందుకంటే మరి ఎక్కువ తీసినా కూడా బోర్ కొడుతుంది కదండి, అందుకని కొన్ని బిట్స్ తీసాను. ఈ మంత్రాలు వింటే తప్పేం లేదండి, మంత్రాలు చాలా మంచిది, వినాలి. కాబట్టి కొన్ని మంత్రాలు ఉంచాను. సో బోర్గా ఫీల్ అవ్వద్దు, వీడియో అంతా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగా చేశారు. वेदान्तेजः प्रतिष्ठितः यः परश्च महेश्वरः सर्वेभ्यो देवी देवताभ्यो नमो नमः सिद्धि बुद्धि समेत श्री लक्ष्मी गणपति देवताभ्यो नमो नमः वेद वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि. आपो हम्बा भगर्मा हम्बा वात्मा बाप संभवा यथा शरणं नास्ति त्वमेव शरणं मम. नमस्कारां समर्पयामि सर्वापराधानि नमस्कारां समर्पयामि मनसा सरसा दृष्ट्या मनसा वचसा तथा अद्यां कराभ्यां कर्णाभ्यां नमामः. अष्टांग पूज्यते दशकृत्वा शतकृत्वा सहस्रकृत्वा अपरमिता कृत्वा नमस्करोमि 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 अपराध सहस्राणि यन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. గణపతి పూజ కంప్లీట్ అయిపోయింది, హోమం స్టార్ట్ అయింది. హోమగుండం వెలిగించారు, అందులో పత్రి గరిక అవన్నీ వేస్తున్నారు. అలాగే పుల్లలండి, అవి చాలా రకాలు, ఒక 9-12 రకాల పుల్లలండి, అవి కూడా వేస్తున్నారు. అలాగే నెయ్యి వేస్తున్నారు, వేస్తూ మంత్రాలు చదువుతున్నారు. మీరు కూడా వింటారని నేను ఉంచాను కొన్ని మంత్రాలు, వినండి. అది వినడం వల్ల చాలా మంచిదండి. హోమగుండం అంటే అందులో నెయ్యి వేస్తూ పుల్లలు వేస్తూ చదివే మంత్రాలు చాలా పవిత్రంగా, చాలా పవర్ఫుల్ మంత్రాలు అని అంటారండి. కాబట్టి ఖచ్చితంగా చాలామంది యజ్ఞం చేయించుకుంటారు ఇలాగా ఇంటి దగ్గర, ఎందుకంటే ఇంటిల బాధకి మంచి జరుగుతుంది. అంతేకాకుండా అది చూసిన వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతారండి. ఇది పూర్వకాలం నుంచి, తాతల దగ్గర నుంచి వస్తుంది కదండి. హోమం కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి, చాలా బాగా చేశారు. ఇది మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిందండి, 11:30 కంప్లీట్ అయింది.
అప్పటిదాకా నాన్ స్టాప్గా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. నిజంగా మనమైతే అంతసేపు మాట్లాడుతూ ఉండాలంటే మనకి గొంతు నొప్పి వచ్చేస్తుందండి. నిజంగా చాలా గ్రేట్ కదండి అలా నాన్ స్టాప్ మంత్రాలు చదువుతూనే ఉండడం. అది కూడా మెల్లగా కూడా కాదు, చాలా గట్టి గట్టిగా చదువుతున్నారు. వీడియోలో మీరే చూశారు కదా.